వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ. మన ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ నుంచి చాలామంది స్టూడెంట్స్ సార్ మాకు కొంచెం ఇండియన్ పాలిటీ క్లాసెస్ చెప్పండి సార్ అని చెప్పి చాలామంది దాంట్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి కోసం మనకు భారత రాజ్యం క్లాస్ మనం ఈ నుంచి కొంతమంది నేర్చుకోవడం జరుగుతుంది. అయితే మనం అందించండి భారత రాజ్యాంగం ఇండియన్ పాలిటీ సంబంధించి సోర్స్ ఆధారం మనకు ముఖ్యంగా తెలుగు అకాడమీ బుక్ సోర్స్ ఆధారంగా మరి కొంతమంది లక్ష్మీకాంత్ బుక్తో పాటుకొని ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ స్థాయి బుక్ సోర్స్ మనం క్లాస్ చేస్తే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మనం అందించే ఇండియన్ పాలిటీ క్లాసెస్ అనేవి త్వరలో జరగనుంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్తో పాటుగా మనకు గ్రూప్ 2 స్థాయిలో ఈ క్లాస్ అనేవి చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ క్లాస్ మనకు కేంద్ర ప్రభుత్వంలో భాగంగా సుప్రీంకోర్టు గురించి మన క్లాస్ అయితే కొంతవరకు నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, భారత రాజ్యాంగంలోని 5వ భాగం అనేది కేంద్ర ప్రభుత్వం గురించి మనకు తెలుపుతుంది. భారత రాజ్యాంగంలోని 5వ భాగం కేంద్ర ప్రభుత్వం గురించి తెలుపుతుంది. అయితే మనకున్నటువంటి మొత్తం రాజ్యాంగంలో అత్యంత పెద్ద భాగం మనకు ఈ 5వ భాగం గతంలో అడిగారు, మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం గురించి ఈ 5వ భాగం దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం యొక్క పనిచేసే విధానం గురించి పేర్కొంటుంది భారత రాజ్యాంగంలోని 5వ భాగం. అలానే భారత రాజ్యాంగంలోని 52 నుంచి 151 అధికారులు కేంద్ర ప్రభుత్వం గురించి, ఈ కేంద్ర ప్రభుత్వం అనగా పార్లమెంటు, సుప్రీంకోర్టు మరియు రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి గురించి తెలుపుతుంది ఈ కేంద్ర ప్రభుత్వం అనే 5వ భాగం. ఎంతవరకు అధికారులు 52 నుంచి 151. అయితే ఈ 5వ భాగంలో ఈ అధికారంలో మనకు 124 నుండి 147 వరకు అధికారులు మనకు భారతదేశానికి సుప్రీంకోర్టు గురించి తెలుపును. ఇంపార్టెంట్, మనకు 124 నుంచి 140 అధికారులు సుప్రీంకోర్టు తెలుపుతుంది. అయితే భారతదేశం సుప్రీంకోర్టు అనే అంశాన్ని అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఇక్కడ నుంచి అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. అయితే ఇక్కడ నోట్ చూడండి, స్వతంత్ర ప్రతిపత్తి నుండి న్యాయ వ్యవస్థ అనే అంశం, సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క నియామకం మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, పిల్స్ పబ్లిక్ ఇంటర్ లిటిగేషన్స్ అని ప్రజా ప్రయోజన వ్యాజ్యములు, ఈ అంశాలని మనం కూడా అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. స్వతంత్ర ప్రతిపత్తి న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం మరియు తొలగింపు, పిల్స్ అనే అంశాలు ఇవన్నీ కూడా మనం అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అయితే 1773 యొక్క రెగ్యులేటివ్ చట్టాన్ని అనుసరించి, సరే మరి ఈ చట్టం గురించి చెప్పొచ్చు కదా మీరు అనుకోవచ్చు. ఇక్కడ మనకి చట్టం మీద అవసరం లేదు, మనం క్లారిటీగా నేర్చుకుందాం. 1778 రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1774 సంవత్సరంలో కలకత్తాలోని పోర్ట్ విలియం యొక్క కోటలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 1773 రెగ్యులేటివ్ చట్టం అనుసరించి కలకత్తాలోని పోర్ట్ విలియం కోటలో సుప్రీంకోర్టును 1774 ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 1772 సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ ఎలిజా ఇంపే. ఈ కోర్టు యొక్క ముఖ్యం మనకు ఈ కోర్టులోని న్యాయమూర్తి సంఖ్య మనకు 1+3, మొత్తం 4 ఉండేవారు, మొత్తం 4 ఉంటారు. 1+3, ఒకరు ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులు. మనకు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. సర్ ఎలిజా ఇంపే చాలాసార్లు అడిగారండి ఇది. అయితే ఇతర న్యాయమూర్తులు రాబర్ట్ ఛాంబర్స్ అనే వ్యక్తి, మనకు స్టీఫెన్ సీజర్ లైమెట్రీ అనే వ్యక్తి, జాన్ హైడ్. ఛాంబర్సు, లైమెట్రీ లేదా సీజర్, జాన్ హైడ్ అనేవారు ఇతర 3 న్యాయమూర్తులు. ఓకే, వీళ్ళ పేర్లు అవసరం లేదు, మనకు అవగాహన గురించి చెప్తున్నాను. మనకు ఇది మెయిన్, వీళ్ళ అవసరం లేదని మనకి. ఓకే, సర్ ఎలిజా ఇంపే. అయితే 1935 భారత ప్రభుత్వ చట్టం ఉంది కదా, ఇది భారత రాజ్యాంగానికి ప్రధాన ఆధారమైన చట్టం ఏది అడుగుతారు. భారత రాజ్యాంగానికి నకలు, జిరాక్స్ వంటిది మనకి ఏదంటే మనకు 1935 భారత ప్రభుత్వ చట్టము. గ్రూప్ 2లో కానీ కానిస్టేబుల్ కానీ ఇతరులు చాలాసార్లు అడిగారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది 1935 అక్టోబర్ 1న ఢిల్లీలో. ఎక్కడ 1935 అక్టోబర్ 1న ఢిల్లీలో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా. అయితే దీంట్లో మొత్తం 7 మంది న్యాయమూర్తులు ఉంటారు. ఎంతమంది? 7 మంది. ఒకరు ప్రధాన న్యాయమూర్తి, 6 ఇతర న్యాయమూర్తులు. ఈ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే మారిస్ గ్వేయర్. అక్కడైతే సర్ ఎలిజా ఇంపే, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఫెడరల్ కోర్టును మన రాజ్యాంగంలో తిరిగి ప్రస్తుతం సుప్రీంకోర్టుగా మార్చారు.
ఫెడరల్ కోర్టును ప్రజెంట్ నుండి సుప్రీంకోర్టుగా మార్పు చేశారు లేదా ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 135 అనుసరించి గతంలో మనకు ఫెడరల్ కోర్టు నుంచి అధికారాలన్నింటినీ ప్రస్తుతం మనకు సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. అయితే గతంలో ఈ ఫెడరల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులను లండన్లోని ప్రీవీ అనే కౌన్సిల్ ఉంటుంది, దాంట్లో అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం భారతదేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది అంతిమము. ఈ కోర్టు ఇచ్చే తీర్పే అంతిమముగా తెలుస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నోట్ చూడండి, సుప్రీంకోర్టు ప్రారంభంలో పార్లమెంటు భవనంలోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుండి పనిచేయడం జరిగింది. అయితే భారత సుప్రీంకోర్టు ఎప్పటి నుండి పనిచేయడం ప్రారంభించింది అని గ్రూప్ 2లో చాలాసార్లు అడిగారు. మనకి ఇది 1950 జనవరి 28, 26 కాదు, జనవరి 28 నుంచి పనిచేయడం ప్రారంభించింది. భారత సుప్రీంకోర్టు ఎప్పుడు నుంచి అంటే 1950 జనవరి 28. అయితే ఫస్ట్ ఎక్కడ పనిచేసింది? ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్. 1950లో సుప్రీంకోర్టు ప్రస్తుత భవనంలోకి మార్చబడింది. ప్రస్తుతం ఉన్నటువంటి భవనం పేరు దానిలోకి మార్చబడింది. ఎక్కడ సుప్రీంకోర్టు? మనకు న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుతము న్యూఢిల్లీలో ఉంది. నోట్ చూడండి, సుప్రీంకోర్టు యొక్క భవన నిర్మాణ రూపశిల్పి గణేష డియోల్కర్. ఎవరు? గణేష డియోల్కర్. ఈ భవనంలోకి 1958లో మార్చబడింది, పార్లమెంట్లోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుంచి ఇక్కడికి. అయితే భారత సుప్రీంకోర్టు భారత గణతంత్ర రాజ్యంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ మరియు అత్యున్నత న్యాయస్థానంగా తెలుస్తుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులోని మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత అడుగుతారు? ఇప్పుడు మనకు 34 మంది, 33 మంది ఇతర న్యాయమూర్తులు, ఒకరు ప్రధాన న్యాయమూర్తి. మొత్తం అంటే 34 మంది, ఒకరు ప్రధాన న్యాయమూర్తి, మరి 33 మంది ఇతర న్యాయమూర్తులు. కానీ నోట్ చూడండి, 1950లో సుప్రీంకోర్టు ఏర్పడిన కాలంలో మొత్తం 8 మంది ఉన్నారు. 8 మంది ఉండేవారు, ఒకరు ప్రధాన న్యాయమూర్తి, 7 ఇతర న్యాయమూర్తులు. 1956లో 11 మంది, అలానే 1960లో 14 మందిగా, 1970లో 19 మందిగా, 1980లో 26 మంది, మరియు రీసెంట్గా 2008లో 31 మంది. ఒకరు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇది మనకు 29 ఇతర న్యాయమూర్తి. మొత్తం ఎంతమంది చూడండి, ఇక్కడ 31 మంది ఉన్నారు, ఒకరు ప్రధాన మరియు 30 మంది ఇతర న్యాయమూర్తులు. అయితే 2019లో పార్లమెంట్ చేసి సాధారణ చట్టం ద్వారా సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల సంఖ్యను 34 మందికి మార్చబడింది లేదా పెంచింది. మొత్తం ఒకరు ప్రధాన న్యాయమూర్తి, 33 మంది ఇతర న్యాయమూర్తులు. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే పార్లమెంటు ఈ న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయిస్తుంది. మనకు పార్లమెంట్ అంటే సాధారణ చట్టం ద్వారా ఈ న్యాయమూర్తుల సంఖ్యను అడుగుతాడు. సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి అంటాడు? మనకు భారత పార్లమెంట్. గుర్తుపెట్టుకోవాలి. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరు? భారత రాష్ట్రపతి. సంఖ్యను నిర్ణయించేది పార్లమెంటు, నియమించేది భారత రాష్ట్రపతి. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయితే ఇక్కడ నోట్ చూడండి, మరియు సుప్రీంకోర్టును రాజ్యాంగ సంరక్షకుడని, రాజ్యాంగానికి అర్థ వివరణ ఇవ్వడం కానీ, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం ఎంతకు మనకు సుప్రీంకోర్టుకు ఉంది, మనకు భారత రాష్ట్రపతి కాదు. గతంలో అడిగారు. భారత రాజ్యాంగానికి అర్థ వివరణ ఇవ్వడం కావచ్చు, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం మనకు ఆర్టికల్ 147 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉంది. ఓకే, అడుగుతారు. క్రింది వారిలో ఇవన్నీ రాజ్యాంగ సంరక్షకుడుగా భావిస్తారంటాడు ఎవరు? సుప్రీంకోర్టు. మరియు రాజ్యాంగ అర్థ వివరణ ఇచ్చే అధికారం ఎవరికి కలదంటే సుప్రీంకోర్టు. అలానే రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం ఎవరికని మనకు సుప్రీంకోర్టు, భారత సుప్రీంకోర్టుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. అయితే భారత సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? గతంలో సర్ ఎలిజా ఇంపే ఉన్నారు, 74 ఏర్పాటు చేశారు. మారిస్ బేర్ 1935 ఏర్పాటు చేశారు. అయితే భారతీయ సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే మనకు హెచ్జే కానియా, హిరాలియా జే కానియా వస్తుంది. ఇది భారతీయ సుప్రీంకోర్టు. గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఎస్ఐలు అడిగారు, కానిస్టేబుల్ అడిగారు. హెచ్జే కానియా. అయితే సుప్రీంకోర్టు యొక్క రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎం పతంజలి శాస్త్రి. భారత ప్రధాన న్యాయమూర్తిగా అనగా సిజేగా అత్యధిక కాలం పనిచేసిన వారు ఎవరు? వైవి చంద్రచూడ్ అంటారు. యశ్వంత విష్ణు చంద్రచూడ్. ఈయన 7 సంవత్సరాల కాలం పైగా చేయడం జరిగింది. అయితే అతి తక్కువ కాలం పనిచేసిన వారు కేఎన్ సింగ్, కమల్ నారాయణ సింగ్ కేవలం 17 రోజులు మాత్రమే చేశారు. ఎక్కువ అంటే వైవి చంద్రచూడ్ 7 సంవత్సరాల కాలం పాటు పై ఉంది. తక్కువ అంటే కేఎన్ సింగ్, కమల్ నారాయణ సింగ్ 17 రోజులు మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి చూడండి, భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి తెలుగు వ్యక్తి ఎవరంటే కోకా సుబ్బారావు గారు. ఇలా చూడండి, ఇక్కడ 1966, 67 ఈయన ఏపీ హైకోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఓకే.
భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి దళిత వ్యక్తి ఎవరంటే కేజీ బాలకృష్ణన్ కన్నెత్తిన్ గోపీనాథన్ బాలకిషోర్ 2007 2010 కాలంలో. అలానే భారత ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి 2 సార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా మరియు ఉపరాష్ట్రపతిగా పదవులు నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరు? మహమ్మద్ హిదయతుల్లా. చాలాసార్లు అడిగారు, గ్రూప్ 2లో అడిగారు, ఎస్ఐలో కూడా అడిగారండి, గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనిచేసి 2 సార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా మరియు ఒక ఉపరాష్ట్రపతి చేసిన వారు ఎవరు? హిదయతుల్లా. నోట్ చూడండి, 1969 జూలై 20 నుంచి 69 అలానే ఆగస్టు 24 వరకు జాకిర్ హుసేన్ మరణించారు. మనకు నాటి భారత రాష్ట్రపతి జాకిర్ హుసేన్ యొక్క మరణంతో ఈ కాలంలో మొదటిసారిగా తాత్కాలిక రాష్ట్రపతిగా మరియు అప్పటి ఉపరాష్ట్రపతి వివి గిరి యొక్క రాజీనామాతో మనకు రెండవసారి తాత్కాలిక రాష్ట్రపతిగా 82లో అక్టోబర్ 6 నుంచి మనకు అక్టోబర్ 31 వరకు 2 సార్లు కొనసాగారు. ఓకే, అయితే ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఈయన 52వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. సింపుల్గా రామకృష్ణ గవాయ్గా గుర్తుపెట్టుకోండి. ఈయన 2025 మే 14 ప్రమాణ స్వీకారం చేశారు. 25 నవంబర్ 23 వరకు కొనసాగడం జరుగుతుంది. అయితే సార్ ప్రమాణ స్వీకారం చేసి అంటారు, ఎవరి సమక్షంలో అంటే భారత రాష్ట్రపతి సమక్షంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 2025 మే 14 నుంచి 25 నవంబర్ 23 వరకు కొనసాగుతుంది. ఎన్నో ప్రధాన న్యాయమూర్తి? 52వ. అయితే ఇతని తదుపరి 53వ ప్రధాన న్యాయమూర్తి, 54 మరియు 55 ఉన్నారు. క్లారిఫై చూసుకుందాం. నోట్ చూడండి, భారతీయ సుప్రీంకోర్టు యొక్క తదుపరి అనగా 53వ ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ శర్మ మీరు సీనియర్గా ఉన్నారు. ఈయన 2025 నవంబర్ 24 నుండి 2027 ఫిబ్రవరి 9 వరకు కొనసాగుతారు. అయితే 54వ ప్రధాన న్యాయమూర్తికి మనకు విక్రమనాథ్. ఎవరు? విక్రమనాథ్. ఈయన 2027 ఫిబ్రవరి 10 నుండి 27 సెప్టెంబర్ 23 వరకు కొనసాగుతారు. అయితే భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బివి నాగరత్న గారు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమె 55వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి. ఈమె కేవలం 36 రోజుల పాటు నిర్వహిస్తారు. 2027 సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 29 వరకు. వీళ్ళందరూ కూడా సీనియారిటీ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకో, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించినటువంటి మొదటి మహిళ ఎవరు? ఫాతిమా బీవి. మొత్తం ఎంతమంది న్యాయమూర్తులు చెప్పాము? ప్రస్తుతము 34 మంది. అయితే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 34 మంది న్యాయమూర్తులు మనకు ప్రస్తుతం మహిళా న్యాయమూర్తి సంఖ్య ఎంత అడుగుతారు? ఎవరు? ఒకరే న్యాయ పేరు బివి నాగరత్న. ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఓకే, ఈమె బివి నాగరత్న గారు మనకు పదవీ బాధ్యతలు చేపడితే మనకు భారతదేశం నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొట్టమొదటి మహిళగా ఉంటుంది. ఓకే, ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు. ఇవన్నీ స్టార్టింగ్ జీకే కాదండి, గతంలో ఇవన్నీ అడిగినవే. కావాలండి చూడండి. ప్రజెంట్ ఎన్నో వ్యక్తి? 52వ వ్యక్తి. ఎవరు? గవాయ్. 52 గవాయ్ గారు ఉన్నారు. 53 సూర్యకాంత్ శర్మ. 54 విక్రమనాథ్. 55 ఎవరు? బివి నాగరత్న. మనకు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనం న్యూస్ పేపర్స్ చదువుతుంటాం. ధర్మాసనం మరియు రాజ్యాంగ ధర్మాసనం డిఫరెన్స్ చెప్తాండి. ధర్మాసనం బెంచ్. ఈ ధర్మాసనం అంటే చూడండి, మనకు గత కేసులో మనకు ఒక ఎగ్జాంపుల్ ఏదైనా న్యూస్ పేపర్ తీసుకుంటే ఒక రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో తీర్పు ఇచ్చింది లేదా ధర్మాసనం తీర్పు ఇచ్చిందని క్లారిఫై చేస్తుంది. సాధారణంగా 2 లేదా 3 యొక్క సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు వంటి ధర్మాసనమే మామూలు సాధారణ ధర్మాసనం. దీన్ని బెంచ్ అంటారు. ఇది సాధారణ కేసులు విచారించడానికి మరియు మనకు తీర్పుల కోసం ఏర్పాటు చేయబడుతుంది. అలానే చట్టపరమైన సమస్యలను పరిష్కరించుటకు ఏర్పడే ఒక చిన్న బృందమే ఈ చట్టపరమైన సమస్య లేదా సాధారణ కేసుల కోసం. అయితే రాజ్యాంగ ధర్మాసనం ఏంటి సార్? కాన్స్టిట్యూషనల్ బెంచ్. కనీసం 5 లేదా అంతకంటే ఎక్కువ మంది. ఎంత? 5 నుంచి 7 మంది ఉండొచ్చు లేదా 5 నుంచి 10 మంది ఉండొచ్చు. ఎంత? 5 నుండి పైన, 5 మంది పైన. కనీసం 5 లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులు కూడిన ధర్మాసనమే ఈ రాజ్యాంగ ధర్మాసనం. రాజ్యాంగం యొక్క వివరణకు సంబంధించిన ముఖ్యమైన చట్టపరమైన ప్రశ్నలు లేదా రాజ్యాంగంలో నిబంధనలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడిన ధర్మాసనమే ఈ రాజ్యాంగ ధర్మాసనం. సాధారణ లేదా చట్టపరమైన ధర్మాసనం ఉంటుంది. రాజ్యాంగపరమైన రాజ్యాంగ ధర్మాసనం మనం చేస్తుంది. చూడండి, ఇక్కడ
అయితే ఈ రాజ్యాంగ ధర్మాసనం యొక్క తీర్పులు అనేవి ఈ చట్టానికి మార్గదర్శకంగా పరిగణించబడతాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ధర్మాసనానికి అనగా సాధారణ ధర్మాసనానికి రాజ్యాంగపర ధర్మాసనం డిఫరెన్స్ ఏందని చెప్పాం కదా. సాధారణ చట్టాల కోసమే ధర్మాసనం, ఇందులో 2 లేదా 3 ఉంటారు. రాజ్యాంగ ధర్మంలో 5 మంది పైన ఎంతమంది తెలుస్తుంది. ఓకే, ఇలా మనం క్లారిటీగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, చూడండి ఇక్కడ ధర్మాసనం అంటే 2 లేదా 3 న్యాయమూర్తులు ఉంటే సాధారణ ధర్మాసనం. రాజ్యాంగ ధర్మాసనం అంటే 5 పైన ఉంటే దాన్ని అంటారు. ఓకే, మరి నెక్స్ట్ క్లాస్లో మనకు సుప్రీంకోర్టు యొక్క నిర్మాణము, వారి యొక్క నియామకము, రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారంతో పాటు మనకు ఏ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడుతుంది, సుప్రీంకోర్టు న్యాయముల యొక్క పదవీ కాలం ఎంత, ఓకే, వారి యొక్క నియామకం ఏంటి, మనకు క్లారిటీగా మరో క్లాస్లో క్లారిటీగా నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మిగతా లైక్ అండ్ షేర్ చేయండి, మధ్యలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.